కార్యసిద్ధిలో దాగిన దేవుని సంకల్పం అన్నది ఈరోజు మీరు వినబోయే అద్భుతమైన సందేశము. కార్యసిద్ధిలో దాగిన దేవుని సంకల్పం. దేవుని పిల్లలారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్గా బైబిల్లో ఉన్న సంగతులను పాఠ్యాంశాలుగా విడగొట్టి ఈ సమాజానికి బోధించాలి అన్న ముఖ్య ఉద్దేశంతో దేవుడి వాక్యాన్ని అంశాలుగా, పాఠ్యాంశాలుగా మీ ముందుకు తీసుకొని రావటం జరుగుతుంది. దానివలన బైబిల్లో ఉన్న ఉన్నతమైన, లోతైన సంగతులు మీరు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. కార్యసిద్ధిలో దాగిన దేవుని సంకల్పం. కార్యసిద్ధి అన్న పదం, దాని అర్థం మనకు తెలిస్తే దాని వెనకాల ఉన్న దేవుని సంకల్పం అనేది తర్వాత మనకి అర్థమవుతుంది. కార్యసిద్ధి అన్న పదం మీరు బాగా ఆలోచించగలిగితే దాని అర్థం ఏంటి, దాని భావం ఏంటి అన్నది మీరు ఆలోచించగలిగితే, కార్యసిద్ధి అనగానే చేపట్టిన కార్యం సఫలం అవటం, దానినే కార్యసిద్ధి అంటారు. మనం ఏదైతే పని అనుకుంటున్నామో ఆ పనిని మనం జరిగించటమే కార్యసిద్ధి సంకల్పించటం అని, కార్యసిద్ధిని జరిగించటం అని మాట్లాడుతూ ఉంటారు. ఇకపోతే మీకు ప్రాక్టికల్గా ఈ పదాలు, వాటి అర్థాలు లోపలికి వెళితే టైం అవుతుంది కనుక ఈజీగా అర్థమైపోయి మెథడ్ ఒకటి మీకు చెప్తాను. ఈజీగా ఈ పదాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మీరు సమాజంలోకి వెళ్ళినప్పుడు చాలామంది ఇల్లు కట్టుకుంటున్నప్పుడు పునాదులు వేస్తారు, తర్వాత భీములు తీస్తారు. ఆ భీములు తీసి కడుతున్నప్పుడు మీరు చూడండి, చాలామంది ఒక పక్క దిష్టి తగులుతుందేమోనని దిష్టి బొమ్మ పెడతారు కొంతమంది ఇంటి ముందు. తెలుసు కదా మీకు. ఒకప్పుడు గడ్డితో బొమ్మ చేసేసి దానికి ప్యాంటు షర్ట్ వేసి భయంకరంగా దెయ్యంలాగా కుండోటి పెట్టి ఇలా పెట్టేవారు, మసిరేసేసి. ఎందుకు పెట్టేవారు ఇంటి ముందు? అది మీకు ఎవరికైనా తెలుసా? ఇంటికి దిష్టి తగులుతుందట. ఇంటికి దిష్టి తగిలితే ఏం జరుగుతుంది? ఇల్లు పని ఆగిపోద్దట. మీకు అర్థమైందా? ఈ బొమ్మను ఎందుకు పెట్టారు అంటే ఇంటికి ఏం తగిలేస్తుందట? నర దిష్టి తగులుతుందట, నరఘోష. ఈ కళ్ళు మంచివి కాదు. అందులో కొంతవరకు నిజం ఉందలేండి. నరఘోష, నరదిష్టి అంటే అర్థం ఏంటంటే, ఎవడన్నా ఒకడు ఇల్లు కట్టుకున్నాడు అనుకోడు, పక్కోడు చూడలేడు కదా, వీడికి ఎలాగొచ్చి నీరు డబ్బులు అంటాడు. నీకెందుకు? నువ్వు కట్టుకో ఇల్లు, నీకు డబ్బులు ఉంటే. ఆడింటి గురించి నీకెందుకు? ఇదే గోల కదండి ఈరోజు సమాజంలో. ఎవడు బాగున్నా సహించలేరు, వారవలేరు. ఇల్లు కట్టుకుంటుంటే అంటాడు, వీడికి పర్మిషన్ ఎవడిచ్చాడురా? నీకెందుకురా వాడి పర్మిషను? అంటే ఎలాగైనా ఒక పచ్చ చూపు ఆపేయాలి, వాడు బాగుపడిపోతున్నాడు ఏంటి. ఇది గమనించిన ప్రజలు ఏమనుకున్నారంటే, ఎవడో ఒకడు ఇలా మా మీద పడి ఏడుస్తాడు కనుక వాడి ఏడుపు నాకు తగలకూడదు, ఈ దిష్టి బొమ్మకు తగలాలని దిష్టి బొమ్మ పెట్టారు అక్కడ. ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే, కార్యసిద్ధి యంత్రాలు అని ఉంటాయి. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పానో మీకు అర్థమవుతుంది. కార్యసిద్ధి యంత్రం అట. చాలామంది వాళ్ళ నమ్మకాలు వాళ్ళవి, వాళ్ళ విశ్వాసాలు వాళ్ళవి, కానీ విషయం అర్థం చేసుకోవడానికి ఉదాహరణ చెప్తున్నాను అంతే. కార్యసిద్ధి యంత్రం అని ఒక రేకు ఉంటుందండి, ఇత్తడి రేకు. దాని మీద ఏవో రాసి ఉంటాయి. అది ఇంటికి తగిలిస్తారు, రాగి రేకు. అది దానికి పెట్టిన పేరు ఏంటంటే కార్యసిద్ధి యంత్రం. అంటే నువ్వు తలపెట్టిన కార్యం సిద్ధింప చేయాలి, ఏమంటే కరెక్ట్గా అది జరగాలి అంటే ఈ యంత్రాన్ని కట్టుకుంటే నువ్వు అనుకున్నది చేసేస్తావు. చాలామంది వ్యాపారస్తులు షాపులు కట్టుకుంటారు, వ్యాపారం బాగా జరుగుతుందని. దాన్నే అంటారు కార్యసిద్ధి యంత్రం అని. అంటే ఏమీ లేదండి, అనుకున్న పని సజావుగా జరగటమే కార్యసిద్ధి. ఇప్పుడు దేవుడు కూడా బైబిల్లో ఈ పదాన్ని ప్రయోగించాడండి. చాలా బాగుంటుంది, బాగా వినాలి. దేవుడు కూడా బైబిల్లో ఈ పదాన్ని ప్రయోగించాడు. ఎక్కడ ప్రయోగించాడు అంటే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. మీరు అందరు తీయండి, చాలా జాగ్రత్త చదవాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూద్దాం అందరం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూద్దాం అందరం. ఆ హేతువు చేతను
మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మీరు దేవుడి వాక్యాన్ని అంగీకరించారు కనుక దేవా స్తోత్రాలు అంటున్నాం. తర్వాత మాట ఏంటి అక్కడ? తర్వాత మాట, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది. బా, ఎంత మంచి మాట అంటేనండి ఇది. దేవుడి వాక్యమట, బాగా వినండి, దేవుడి వాక్యమట ఎవరైతే అంగీకరిస్తున్నారో వాళ్ళల్లో కార్యసిద్ధిని కలగచేస్తుందట. వాక్యానికి ఉన్న శక్తి అండి అది. బాగా వినండి, వాక్యానికి ఉన్న శక్తి. వాక్యాన్ని ఎవరైతే హృదయపూర్వకంగా అంగీకరించి దేవుడి మాటలు వింటారో అలా విన్నవారు కార్యసిద్ధిలోనికి వెళతారు, దేవుని కార్యక్రమాలలోనికి వెళతారు, దేవుని పనులలోనికి వెళతారు. దేవుడి మాట హృదయపూర్వకంగా విన్నవాడిలో కార్యసిద్ధిని కలగచేస్తుంది. అందరిలోనూ కలగదులేండి అది. మీకు ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను. బిబిలికల్ ఎవిడెన్స్ చెప్తాను ఒకటి. యేసుక్రీస్తుల వారు సువార్త జరిగిస్తున్న కాలంలో చాలా మందికి వాక్యం చెప్పాడు. ఆయన చాలా మందికి వాక్యం చెప్పాడు. కానీ అందులో కొంతమందిలో ఆయన చెప్పిన మాటలు కార్యసిద్ధిని కలగజేశాయి. అందులో ఒక ఆవిడ సమరయ స్త్రీ మీకు కనబడుతుంది యోహాను సువార్త 4వ అధ్యాయంలో. మీకు తెలుసు కదండి ఈ సందర్భం. బావి దగ్గర నీళ్లు తోడుకోవడానికి వచ్చింది. ఈలోపు యేసుక్రీస్తుల వారు అక్కడ నీళ్లు త్రాగడానికి వచ్చినట్టుగా, అమ్మ కొంచెం నాకు నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. అప్పుడు ఆవిడ అన్న మాట ఏంటి? మీరేమో యూదులు కదండి, మేము ఎవరిమి సమరయులం కదా, మీరు మాతో మాట్లాడటం ఏంటి, మీరు మా దగ్గర నీళ్లు తాగడం ఏంటి అన్న డిస్కషన్ అయితే స్టార్ట్ అయింది. తర్వాత ఏమంటే వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని మాటలు జరిగాయి. అప్పుడు ఏమంటే ఆవిడ చరిత్ర అంతా యేసుప్రభు చెప్పేశాడు. అమ్మా, నీకు 5 భర్తలు ఉన్నాడు, ఇప్పుడు ఉన్న భర్త కూడా నీ భర్త కాడు. ఆవిడ చరిత్ర అంతా చెప్పగానే అవాక్కైపోయింది. ఈయనెవరో నా జీవితం గురించి ఎలా చెప్పేస్తున్నాడని వెంటనే ఆశ్చర్యపోయి, మేము ఎదురు చూస్తున్న ప్రవక్త, మేము ఎదురు చూస్తున్న మెస్సియా మీరేనండి, నా జీవితాన్ని రక్షించడానికి వచ్చిన మా రక్షకుడు మీరే అని యేసు ప్రభువుని అంగీకరించింది. ఆ మాటలలో మెస్సియా అని గుర్తుపట్టగలిగింది. ఏమంటే దేవుడిని పట్టుకోవటం అనేది, నేను నిజంగా చెప్తున్నాను కదండి, చాలా కష్టం అండి. వాక్యం ద్వారా ఎవరైతే దేవుణ్ణి పట్టుకుంటున్నారో వాళ్ళ జీవితాలు వెలుగుతాయండి.
చాలామంది సభలకు వచ్చినా, చాలామంది ఆరాధనలకు వచ్చినా ఏదో టైంపాస్కే, లేదంటే కొంతమంది ఆచారంగానో దేవుడి సభలో కూర్చుంటే ఏదో ఆశీర్వాదం వస్తుంది అన్నట్టుగానో వస్తారు తప్ప, హృదయపూర్వకంగా ఈరోజు దేవుడు ఈ సభలో నాతో ఏం మాట్లాడతాడో విందాము, దానిని జీవితంలోనికి స్వీకరిద్దాము, స్వీకరించి ఆ మాటల చొప్పున బ్రతుకుదామని కొద్దిమంది వస్తారు. ఆ రోజున్న సమర స్త్రీ అండి నిజంగా యేసుక్రీస్తుల వారి మాటలను హృదయపూర్వకంగా అంగీకరించేసింది. తన తప్పును తెలుసుకుంది, తన పాపాలు విడిచిపెట్టింది, నేను మారిపోతానని మాట ఇచ్చింది. వెంటనే పరుగు పరుగున వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? ఆవిడ ఊరిలోనికి వెళ్ళిపోయి యేసుక్రీస్తుల వారిని గూర్చి ప్రకటించటం మొదలుపెట్టింది. ప్రకటించిందా? ప్రకటించింది. అమ్మో, మనం ఎదురు చూస్తున్న మన మెస్సయ్య వచ్చేసాడు, మనం ఇంతకాలం ఎదురు చూస్తున్న మన రక్షకుడు వచ్చేసాడు. విన్న వాక్యము, విన్న దేవుడి మాటలు ఆవిడలో ఏం కలిగించే చెప్పండి నాకు? కార్యసిద్ధిని కలగజేశాయి. మనం ఎన్ని ప్రసంగాలండి వింటున్నాం బాప్తీసం తీసుకున్నప్పటి నుంచి. వాక్యం ఎప్పుడు మనలో కార్యసిద్ధిని కలగజేసింది? వాక్యం మనలో ఎప్పుడు మార్పును తెచ్చింది? వాక్యం ఎప్పుడు మనలో చేస్తున్న తప్పులు, బాబోయ్ దేవుడు ఈ తప్పులు చెప్పేశాడు, నేను ఈ తప్పులు చేయకూడదు అని ఎప్పుడు మన తప్పుడు జీవితాలను వదులుకున్నాం? ఎప్పుడు మన పాపపు జీవితాలకు విన్న ఆ ప్రసంగంతో ఫుల్ స్టాప్ పెట్టామని చెప్పండి. ఒకటే ప్రసంగం యేసు ప్రభు మాట్లాడగానే జీవితంలో ఉన్న పాపాలకు ఫుల్ స్టాప్ పెట్టింది ఆవిడంతే. అక్కడ నో, నేను ఇక పాపాలు చేయనిక, చాలు, ఇక ప్రభు దొరికేశాడు, ఇక నువ్వు చేస్తున్న తప్పని చెప్పేశాడు. ఇక ప్రభు తప్పని చెప్పిన తర్వాత నేను దిద్దుకోక తప్పదు అనుకుంది, జీవితాన్ని దిద్దుకుంది. ఆవిడతోనే ఆ దిద్దుబాటు ఆగిపోవాలని కోరుకోలేదు. గ్రామానికి వెళ్ళిపోయింది, ఉన్న వాళ్ళందరికీ ప్రభు గురించి చెప్పింది. నిజంగా ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరినీ ప్రభు దగ్గరికి పట్టుకొచ్చింది. మీకు తెలియదు కాదు కదా. ఆ వచ్చిన వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు నీ మాటను బట్టి కాక మా కళ్ళారా ఈయన మాటలను బట్టి ఈయన ప్రభువేనని ఇప్పుడు నిజంగా మేము నమ్ముతున్నాం. ఆవిడ ఏం చేసింది చెప్పండి? నీ మాటలను బట్టి గాక అన్నారు అంటే ఆవిడ ఏం చెప్పింది, ఎలా పట్టుకొచ్చింది చెప్పండి వాళ్ళని? అయ్యా, నేను తప్పుడు దాన్నే, నేను తప్పుడు పనులు చేసి ఉండొచ్చు గాక, ఆయన నన్ను మార్చాడయ్యా, మీరు వస్తే మిమ్మల్ని కూడా మారుస్తాడయ్యా, రండి అని. నిజంగా రండి. ఆ రోజున్న సమరయ స్త్రీ పరుగు పరుగున పరుగు పరుగున పరుగు పరుగున వెళ్ళిపోయి అందరినీ ప్రభు దగ్గరకు పట్టుకొచ్చి ఆ ప్రభువునే వాళ్ళు ఊర్లోకి తీసుకెళ్ళిపోయి 2 రోజులు మరలా వాక్యాలు చెప్పించే అంత గొప్ప కార్యక్రమానికి ఆవిడ నాంది పలికింది కాదా? మీరు చదవండి, యోహాను సువార్త 4వ అధ్యాయం, ఇదంతా ఉంటుంది. నేను చెప్పింది అంతా ఇప్పుడు చదువుతున్నారు చూడండి, వచనం చెప్పండి అన్నయ్య. యోహాను సువార్త 4వ అధ్యాయము 28 అటండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 28. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పేశాడు. ఆయన నేను చేసినవన్నీ నాతో చెప్పేశాడు, నేను చేసినవన్నీ నాతో చెప్పేశాడు. మన ఊర్లో పుట్టినోడు కాదు, కళ్ళారా చూసి చెప్పడానికి ఆయన ఎవరో నాకు తెలియదు, ఇప్పటి వరకు పరిచయమే లేదు. ఆయన నా జీవితం అంతా చెప్పేశాడు. ఆయన క్రీస్తు కాడా? ఇంతకు మించి ఏం కావాలి మనకి నిదర్శనం? మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య ఆయనే కాడా? ఆ ఊరి వారితో చెప్పగా ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఇదంతా మీరు చదువుతున్నప్పుడు మీకు ఏమర్థం అవుతుంది చెప్పండి? వాక్యము విన్న వెంటనే చాలా మందిని పట్టుకొచ్చిందండి. మీరు ప్రభు వాక్యం విన్న తర్వాత మీరు ఎంతమందిని ప్రభు దగ్గరికి పట్టుకొచ్చారు మీరు చెప్పండి? ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పట్టుకొచ్చిందండి. కనీసం మీ కుటుంబంలో ఉన్న వాళ్ళని పట్టుకొచ్చారా? మీరు మీ బంధువులు పట్టుకొచ్చారా? మీ స్నేహితులను పట్టుకొచ్చారా? వాళ్ళకి రక్షణ లేకపోతే నిత్యాగ్ని దండనకు కదండి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే వాక్యము వ్యక్తిలో మార్పును తీసుకురావాలి. మొదట వచ్చిన మార్పుతో అనేక మందిని ప్రభు చెంతకు నడిపించాలి. వాక్యము మనుషులలో ఏం కలగజేయాలట? కార్యసిద్ధి కలగ చేయాలి. ఏం వాక్యం అండి? వాక్యం అనేది మనిషిలో కార్యసిద్ధి కలగ చేయాలి. ఈ కార్యసిద్ధిలో
దేవుడి సంకల్పం దాగుంది. చాలా జాగ్రత్తగా వినండి ప్రసంగం. మధ్యలో అటు ఇటు ఆలోచించారా, ఇంటికాడ ఏం జరుగుతుంది, ప్రసంగం లేట్ అయిపోయింది, భోజనాలు వచ్చేయా లేదా, ఈ ఆలోచించారంటే మళ్ళీ ఎగిరిపోద్ది మధ్యలో. నేను ఏం చెప్పానో అర్థం అవదు. కొంచెం కాన్సన్ట్రేషన్గా నేను ఏం చెప్తున్నానో ఆలకించండి. వినబడుతున్న వాక్యం మనలో కార్యసిద్ధిని కలగ చేయాలి. నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి ప్రభువుకి అన్న మార్పు తీసుకొని రావాలి. మొదటి రోజు విన్నారు కదండి, అమ్మ చాలా మంచి మాటలు వినిపించారండి. ఏమండి ఈరోజు రండి అని మీరు ఎవరిని తీసుకొచ్చారు ఇక్కడ నుంచి నాకు తెలియదు కదండి. తీసుకొచ్చిన వాళ్ళు మాత్రం చాలా ఆనందపడతారండి. ఈరోజు తీసుకురాని వాళ్ళు రేపు ఖచ్చితంగా తీసుకొస్తారు ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత. అలాంటి మాటలు మనం మిస్ అయిపోకూడదమ్మా, అలాంటి వాక్యాలు మనం మిస్ అయిపోకూడదమ్మా అని మీరు చాలా మందిని తీసుకొస్తారు. రేపు వండర్ఫుల్ ప్రసంగం చెప్తారండి. మీ జీవితంలో దేవుడిలో ఈ స్వభావం ఉందని కానీ, దేవుడు ఇలా ఆలోచిస్తాడని కానీ మనుషుల గురించి మీకు తెలీదు. రేపు ఆశ్చర్యపోతారు. రేపు మంచి పాఠం చెప్తాను. దేవుడి వాక్యం ఊరకనే ప్రకటించడం లేదండి. దేవుడు వేల రూపాయలు ఖర్చు పెట్టి వేదికల మీద ఉన్న దైవజనులు ఆయా ప్రాంతాల నుంచి వచ్చి ఇన్ని హంగులు ఆర్భాటాలతో వేల రూపాయల ఖర్చుతో దేవుడు ఈ సభలను ఎందుకు జరిగిస్తున్నాడు అంటే, వాక్యము వినబడిన వెంటన్న వ్యక్తులలో ఆ వాక్యం ఏం కలిగించాలట? కార్యసిద్ధి కలుగ చేయాలి. ఆ మాట చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక వచ్చేయండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రికకి 2వ అధ్యాయము 13. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యములను అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగ చేస్తుంది. ఒక సమరయ స్త్రీ కానివ్వండి, ఇలా చాలా మందిలోనండి దేవుడి వాక్యం అండి కార్యసిద్ధి కలగజేసింది. తొలి శతాబ్దంలో ప్రభు మాట్లాడినప్పుడు కానివ్వండి, అపోస్తులు మాట్లాడినప్పుడు కానివ్వండి, ప్రవక్తలు మాట్లాడినప్పుడు కానివ్వండి, చాలా మంది హృదయాలు దేవుని వైపు కదిలించబడ్డాయండి. ఎందుకు అలా కదిలించబడాలి? వాక్యంతో మనం విశ్వాసుల్లో ఎందుకు ఈ కార్యసిద్ధి కలగాలి? కార్యసిద్ధి అనగానే చెప్పాను కదా, కార్యసిద్ధి అన్న పదానికి అర్థం ఏంటి చెప్పండి? కార్యక్రమాలు సఫలంగా చేయాలి, మేము అనుకున్నది జరిగించాలి దేవుడి కోసం. అదే కార్యసిద్ధి. ఎందుకు ప్రజలలో దేవుడి పక్షాన కార్యసిద్ధి కలగజేయబడాలి? ఎందుకు కార్యసిద్ధి ఎవడి వాక్యము కలిగిస్తుంది? ఈ కార్యసిద్ధి ఒకవేళ మన కార్యాలు గనక దేవుడి కోసం జరిగిస్తే, ఆ రోజు సమరస్త్రీ పెట్టుకున్నట్టుగా దేవుడి పక్షాన మనం కూడా కార్యక్రమాలు పెట్టుకుంటే ఏం జరుగుతుంది? అసలు వాక్యం కార్యసిద్ధి కలగ చేయాలని దేవుడు ఎందుకు కోరుకున్నాడు? దీని వెనకాల ఏముంది అని మనం ఆలోచిస్తానండి. ఈ కార్యసిద్ధితోనే దేవుని యొక్క అనాది సంకల్పం నెరవేరుతుందండి. దేవుని యొక్క అనాది సంకల్పం నెరవేరుతుంది. కొంచెం కష్టంగా ఉంటుంది, ముందుకెళ్ళేసరికి అర్థమవుతుంది. అసలు దేవుడి సంకల్పం ఏంటి, అది కార్యసిద్ధితో నెరవేరటం ఏంటి? అసలు ముందు మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, బైబిల్లో దేవుడి యొక్క అనాది సంకల్పం ఏంటి? అసలు పరలోకంలో ఉన్న కన్న తండ్రికి ఏం సంకల్పం ఉంది అన్నది బైబిల్లో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయానికి వచ్చేయండి అందరూ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మీరు 4-6 వచనాలు కలిసి ఉంటే ఒకసారి జాగ్రత్త చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలలో ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. వచ్చింది చూడండి, దేవుడికి ఒక దయా సంకల్పం ఉంది. దేవుడికి భూమి మీద ఈ సృష్టిలో ఒక సంకల్పం ఉంది. ఏంట సంకల్పం? దేవుడు తన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. ఇప్పుడు ఏంటి చెప్పండి దేవుడి సంకల్పం? యేసుక్రీస్తుల వారి ద్వారా నాకు అనేక మంది పిల్లలు కావాలి. బాగా వినండి, దేవుడి సంకల్పం ఇది, దేవుడి ఉద్దేశం ఇది, దేవుడి ఆలోచన ఇది. నాకు చాలా మంది పిల్లలు కావాలి, భూమి మీద కోటాను కోట్ల మంది పిల్లలు కావాలి.
వాళ్ళు నా పిల్లలుగా నన్ను పూజిస్తూ నన్ను మహిమపరుస్తూ భూమి మీద బ్రతకాలి. 60-70 ఏళ్ళ ఆ భూమి మీద జీవితం ముగించుకొని నరులారా తిరిగి రండని నేను పిలిచిన పిలుపునందుకొని మరలా భూమి మీద వాళ్ళ జీవితాలు ముగించుకొని నేనున్న మహాలోకం పరలోకానికి నా పిల్లలు వచ్చేయాలి. ఇదంతా కూడా యేసుక్రీస్తుల వారి ద్వారా జరగాలి అన్నది దేవుని యొక్క అనాది సంకల్పం. ఈ సంకల్పంలో ఏముంది దేవుడికి అంటే పిల్లలు కావాలి, వాళ్ళు యేసు ప్రభు ద్వారా కావాలి. మరలా ఆ పిల్లలు ఎలాంటి వాళ్ళు కావాలి అంటే ఎలాంటి పిల్లలు పడితే అలాంటి పిల్లలు నాకు వద్దు. నాకు ఎలాంటి పిల్లలు కావాలి అంటే తర్వాత చూడండి ఏమనుంది అక్కడ, తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ఈ పదవండర్లు చేసుకోండి, మనలను ఈ సంకల్పం నెరవేర్చడానికి కూడా పిల్లలు కావాలి. ఆ పిల్లల ద్వారానే తన సంకల్పం నెరవేరాలి. దానికోసం మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడట. అంటే మనం పుట్టింది తన కోసమా మన కోసమా చెప్పండి. ఇప్పుడు తన కోసం పుట్టావు. తన కోసం పుట్టిన నువ్వు తన కోసం ఎప్పుడైనా ఆలోచించావా? నన్ను ఎందుకు పుట్టించారు తండ్రి అని అడిగేవా? నాకేం కావాలి, నాకేమి ఇస్తావు తండ్రి అని అడుగుతాం. తెల్లారులు వేస్తే నాకేమిస్తావు తండ్రి, ఎక్కడ తీసుకెళ్తావు తండ్రి, ఏ ఆశీర్వాదం ఇస్తావు తండ్రి, వ్యాపారం ఇస్తున్నావు తండ్రి, ఏ లాభం చేస్తున్నావు తండ్రి నాకు అని అడిగాం తప్ప మేము మీకోసం పుట్టాం కదా తండ్రి, మీకు ఏం చేయమంటారని ఎవరు అడిగాం? నిజంగా ఈ కట్టమూరు ప్రాంతంలో ఉన్న ఈ పిల్లలిద్దరూ, వాళ్ళ కుటుంబం, వాళ్ళ బంధువులు, వాళ్ళ వెనకాల ఉన్న మిగతా టీము వీళ్ళు అడిగారు, దేవా మీకోసం కట్టమూరు ప్రాంతంలో 3 రోజులు సభలు పెడుతున్నాం, నీకోసం పెడుతున్నాం తండ్రి, ఎందుకంటే మేము పుట్టింది నీకోసం కదా. మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకున్నాడు. ఈ సంకల్పం అంతా ఎప్పుడు జరిగిందట? జగత్తు పునాది వేయబడక మునుపు జరిగిన సంకల్పం ఇది. నాకు పిల్లలు కావాలి, యేసుక్రీస్తుల వారి ద్వారా కావాలి, ఆ వచ్చే పిల్లలు పరిశుద్ధులై ఉండాలి, నిర్దోషులై ఉండాలి, ఆ పిల్లలంతా కూడా నాకు కావాలి అని ఈ సంకల్పం, ఈ ప్రణాళిక, ఈ ఆలోచన అంతా, ఈ తలంపంతా దేవుడు ఎప్పుడు తలిచాడట? జగత్తు పునాది వేయబడక ముందటి సంకల్పం ఇది. ఇది దేవుడి సంకల్పం. ఏంటి దేవుడి సంకల్పం అంటే పిల్లలు పుట్టాలి, వాళ్ళు పరిశుద్ధులుగా అవ్వాలి, పవిత్రులుగా మారాలి, అలా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి నేనున్నానే నా లోకానికి చెప్పి నా కోసం పుట్టిన వాళ్ళు నన్ను మహిమపరిచి నా దగ్గరకు వచ్చేయాలి. ఇది దేవుని యొక్క అనాది సంకల్పం. ఇది బండగా గుర్తుపెట్టుకోండి చివరి వరకు. ఇదే విషయాన్ని వల్ల మీరు కిందకి వెళ్ళేసరికి 11వ వచనంలో కూడా చెప్తాడు. చూడండి 11వ వచనానికి రండి, కింద 11వ వచనానికి రండి. 11వ వచనం, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగ చేయవలనని. చూసారా, మనలను ముందుగానే నిర్ణయించుకున్నాడట. మనం వస్తామని ముందు నుంచే నిరీక్షిస్తున్నాడట. వస్తారు నా పిల్లలు, వస్తాడు దావీదు, వస్తాడు సంసోను, వస్తాడు సౌలు, వస్తాడు పేతురు గారు, వస్తారు పౌలు గారు, వస్తారు యేసుక్రీస్తు, నన్ను బాగా మహిమపరుస్తారు. అలాగే ఈరోజు సభలు పెట్టిన వీళ్ళిద్దరూ, ఇదిగో వేదిక మీద కూర్చున్న వీళ్ళందరూ, అలాగే వేదిక ముందు కూర్చున్న మీరందరూ, ఈ రోజు భూమి మీద ఉన్న ఈ 800 కోట్ల మంది గురించి కూడా దేవుడు నిరీక్షించాడు. మర్చిపోకూడదు. రావాలని ఎదురు చూశాడు, కావాలని కోరుకున్నాడు. ఈ జగత్తులోనికి వచ్చిన తర్వాత యేసును అంగీకరించాలని కోరుకున్నాడు. యేసు ద్వారా పాపాలు కడుక్కొని పరిశుద్ధులైపోవాలని కోరుకున్నాడు. తద్వారా యేసు ప్రభుల ద్వారా తనకు కుమారులైపోయి కుమార్తెలైపోయి ఈ భూమండలం అంతా దేవుడి పిల్లలతో నిండిపోయి ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ యెహోవా యెహోవా మా తండ్రి అని పిలుస్తుంటే ఎవడి సృష్టిని కలిగించిన కన్న తండ్రి పొంగిపోవాలని కోరుకున్నాడంటే ఇది దేవుడి సంకల్పం. ఇది జగత్తుకు ముందుది. బాగా వినండి, జగత్తుకు ముందు ఇంత సంకల్పం సంకల్పించి ఎవడు రాబోయే కోట్ల మంది పిల్లల కోసం వాళ్ళు పుట్టక మునిపే ఈ 6 దినాలు ఈ సృష్టిని కలిగించాడు. సూర్యుడిని, చంద్రుడిని, సెలయేర్లు, పర్వతాలు, కొండలు, గుట్టలు, ఆహారము, జీవులు, 84 లక్షల జీవులు, రంగులు, రుచులు, శబ్దాలు, వీటన్నిటిని కరిగించిన పరమ తండ్రి వచ్చేసారు. నా పిల్లలు ఆదాము ద్వారా రాబోయే కొన్ని కోట్ల మంది
నన్ను మహిమపరుస్తారు అని ముందుగానే ఈ జనాంగం కోసం ఎదురు చూస్తే వచ్చిన ఈ జనాంగం, పుట్టిన మానవ జాతి సృష్టించిన సృష్టికర్తను మరిచి, సృష్టిని చేసిన ఆయన్ని మరచి, తల్లి గర్భంలో ఈ దేహాలు కట్టిన దేవుణ్ణి మరచి, దేవుడు ఎవరో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయిందండి ఈ మానవ సమాజం అంతా. దేవుడు ఎవరో తెలీదు. కలిగించిన దేవుడు పక్కకు వెళ్ళాడు. కలిగించబడిన సృష్టిలో దేవుడు వెతికారు. సృష్టిలో ఉన్న రూపాలకు దేవుడు అన్న నామకరణం జరిగించుకుంటూ వెళ్ళిపోయింది. సహజంగా మనిషి బలహీనత ఏంటంటేనండి, సహాయం చేసిన ప్రతి ఒక్కడిని దేవుడే అంటాడు. మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. హాస్పిటల్లో ఉన్నారు, ₹1,00,000 అవసరం ఆపరేషన్కి. ఎవడో ముక్కు మొహం తెలియనివాడు కష్టాల్లో ఉన్నారా, మీకు ఎంత అవసరం అవుతుందండి, ₹1,00,000 అన్నాడు. వెంటనే చెక్ రాసి ఇచ్చేసారు అనుకోండి, ఆ చెక్ రాసిన వాడిని ఏమంటారు చెప్పండి? మీరు దేవుడిలాగా వచ్చి కాపాడారండి. ఇది లక్ష చెక్ ఇచ్చినందుకు దేవుడట. నేను ప్రశ్న వేస్తాను ఇక్కడ. ₹1,00,000 చెక్ ఇచ్చినందుకు దేవుడైతే, నువ్వు దేనికైతే ఆపరేషన్ చేయించుకుంటున్నావో ఆ అవయవాన్ని తల్లి గర్భంలో చేసిన ఆయన ఎవరు? ఆయన దేవుడు కాదు, ఆయన మర్చిపోయాడు. ఆ అవయవానికి రోగం వస్తే డబ్బులు ఇచ్చినోడు దేవుడైపోయాడట. చూసారు అలాగుంది సమాజం. తల్లి దేవుడే, తండ్రి దేవుడే. నెక్స్ట్ ప్లేస్ ఎవరు చెప్పండి? తల్లి, తండ్రి. నెక్స్ట్ ఎవరు? వాళ్ళు చెప్పాడు కదా ఆ గుళ్ళో, గురువు గారు దేవుడే. వీళ్ళ తర్వాత ఇంటికి వచ్చి భోజనం చేసిన ఆయన కూడా దేవుడేనట. తల్లి, తండ్రి, గురువు, నెక్స్ట్ దైవం. భోజనం చేసినందుకు అతిథి దేవోభవ. ఏమండి ఏంటండి, తల్లి దేవుడైపోయింది, తండ్రి దేవుడైపోయాడు, గురువు దేవుడైపోయాడు, అతిథి దేవుడు అయిపోయాడు. అన్ని చేసిన దేవుడు ఎక్కడా? కనబడకుండా పోయాడండి. సృష్టిలో దేవుడు కనబడకుండా పోయాడు. అందరిని దేవుడు దేవుడు దేవుడట. పోని తల్లి కన్నది దేవుడు అన్నారని ఊరుకుంటే ఈ మధ్యకాలంలో అంటున్నారు. ఇండియాలో ఒక గేమ్ ఉంటుందండి, ఇంత చెక్క ముక్క ఉంటుంది, బ్యాట్ అంటారు దాన్ని, ఇంత బాల్ ఉంటుంది. ఆడెవడో వస్తూ ఉంటాడు, ఈడు కొడతా ఉంటాడు. ఈడు 100 రన్లు కొట్టేశాడట, అలాంటి 100 సెంచరీలు చేశాడట. ఈడు ఇప్పుడు ఎవరట? క్రికెట్కు దేవుడట, సచిన్ టెండూల్కర్. ఓట్ల ఎలక్షన్కి వచ్చే ముందు వీళ్ళు అంటారు రాజకీయ నాయకులు ఏమన్నా తెలుసా? వాటర్ దేవుళ్ళు. ఎప్పటి వరకు? మీరు ఓటు గుద్దేంత వరకే మీరు దేవుడు. గుద్దిన తర్వాత మీరు దైవైపోతారు, ఆయన దేవుడైపోతాడు. ఎందుకంటే మిమ్మల్ని ఇంటికి రానివాడు కదా, ఇక మీరు వెళ్ళినా దొరకడు కదా. వాటర్ దేవుళ్ళు అయ్యారు. ఇంకా చెప్పనా, మంచి క్రిస్మస్ సందర్భంలో కానీ సంక్రాంతి సందర్భంలో కానీ బట్టల షాపు ముందు ఒక బోర్డు పెడతాడు, కస్టమర్ దేవుళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బట్టలు కొనుక్కుంటున్నందుకు వాళ్ళకి మనం ఏమైపోయాం? దేవుళ్ళే, అందరూ దేవుళ్ళే. నేను అందుకే చెప్పాను, సృష్టిలో కనబడుతున్న ప్రతిదాన్ని మనిషి ఏం చేశాడు? దేవుడు దేవుడు దేవుడు. అసలు దేవుడేడి? అసలు సంకల్పించిన దేవుడేడి? ఈ సృష్టిని కట్టిన దేవుడేడి? ఈ సృష్టిలోనికి నిన్ను నడిపించిన దేవుడేడి? అసలు నువ్వు రావడానికి మూల కారకుడు, సంకల్పం, నిరీక్షణ, ఎదురు చూసిన దేవుడేడి? ఈ ఎవరిని నేలను చేసిన దేవుడేడి? ఆకాశాన్ని చేసిన దేవుడేడి? వర్షాలను కలిగించిన దేవుడేడి? జంతువులు కలిగించిన దేవుడేడి? ఈ సృష్టిని నడిపిస్తున్న దేవుడేడి? లేడు, ఆయన లేడు. పాఠం జాగ్రత్తగా వినండి. అనాది సంకల్పంలో నాకు పిల్లలు కావాలని ఈ సృష్టిని అంతా కలగజేసి, ఈ సృష్టిలో ఆదామును పెట్టి, ఆదాము ద్వారా ఈ జాతులు, భూమి మీద ఉన్న జాతులు, ఆయా దేశాలలో ఉన్న ప్రజలందరినీ దేవుడు పుట్టిస్తే, అది అనాది సంకల్పం అని దేవుడు బైబిల్లో రాయిస్తే, నా నిరీక్షణలో నుంచి, నా సంకల్పంలో నుంచి మీరు పుట్టారు అని ప్రజలకి దేవుడు బైబిల్లో చెబితే, ఈ వచనాలను, ఈ వాక్యాలను నమ్మటం మానేసిందండి మానవ జాతి. అందుకే దేవుడు అంటున్నాడు, నాయనా విన్న మీరైనా, విశ్వాసులుగా మారిన మీరైనా వెంటన్న నా మాట మీలో ఏం కలగజేయాలో తెలుసా? కార్యసిద్ధి కలగచేయాలి. నా గురించి కార్యాలు మీరే పెట్టాలి. నేను ఉన్నానని ప్రజలకు బాహాటంగా గొంతెత్తి నా పిల్లలుగా మీరే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు నమ్మరు కదా. కళ్ళ ముందున్న సృష్టిని అనుభవిస్తారు తప్ప ఎవడు చేశాడని ఆలోచించే విచక్షణ కోల్పోయారు కదా. ఆహారం ఆరగిస్తారు తప్ప ఎవరు చేశారని ఆలోచించలేకపోయాడు కదా.
ఎవడి డాక్టర్ గారి దగ్గరికి జ్వరం వచ్చో మీకు రోగం వచ్చో వెళ్ళినప్పుడు ఏమంటాడో తెలుసా డాక్టర్ గారు? మందులు రాస్తాడు. మందులు రాసి వాటితో పాటు ఒక సలహా ఇస్తాడు. ఏం సలహా? ఫ్రూట్స్ తినండి, కొంచెం బాగా బలం వస్తుంది. ఏం తింటే బలం వస్తుందట? ఫ్రూట్స్. ఇంటికి రాగానే ఇన్ని యాపిల్ పళ్ళు, ఇన్ని ద్రాక్ష పళ్ళు, ఇన్ని బత్తాయి పళ్ళు, ఇన్ని సపోటా పళ్ళు, ఇన్ని అరటి పళ్ళు బ్యాగ్ నిండా కొనుక్కుని తెచ్చుకున్నావు ఇంటికి. ఎప్పుడైనా యాపిల్ పండు ఎవరు చేశారో ఆలోచించావా? యాపిల్ పండు పైన రంగేమో ఎర్రగా ఉంటుంది, లోపలేమో తెల్లగా ఉంటుంది. దానిలో ఏ విటమిన్ అంట, బి విటమిన్ అంట, సి విటమిన్ అంట, దాని నిండా విటమిన్లు అంట. ఎవరు పెట్టారు బాబు? ఎవరు పెట్టారు? నువ్వు బలహీనపడిపోతావేమోనని దాని నిండా యాపిల్ పండు నిండా విటమిన్లు పెట్టాడు కదా మీ నాన్న, మీ తండ్రి. ఎప్పుడండి యాపిల్ పండుని చేసి దేవా స్తోత్రం అంటారు? అనరు. మనం స్తోత్రం అనో, మనం ఆరగించేస్తాం. కానీ ఒకడు చూసారండి యాపిల్ పండుని చెట్టు కింద పడుకుని. ఎవరట? న్యూటను. ఆడికేమో ఆరగిందామని ఆలోచన రాలేదు, కానీ పండు కింద ఎందుకు కడుతుంది అన్నాడట. పైకి వెళ్ళిపోకుండా కిందకి ఎందుకు పడుతుంది అన్నాడట. అప్పుడు ఏమన్నాడంటే, భూమికి ఏముంది? ఆడికి ఎలా ఉపయోగపడింది యాపిల్ పండు? చూసారా? ఎవరికి ఎలా పడితే అలా ఉపయోగపడుతుంది. కానీ చేసిన ఆయనకి సృష్టి ఏమైనా సృష్టికర్త 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 అని ఈ సృష్టిని బట్టి మనుషులు సృష్టికర్తను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందా ఇదంతా? లేదండి. ఇప్పుడు బాగా వినండి. అనాది సంకల్పంలో దేవునికి పిల్లలు కావాలి, మనందరి గురించి నిరీక్షించాడట, ఎదురు చూశాడట. ఈ తరంలో మీరు వస్తారని మీ గురించి ఎంత ఎదురు చూశాడో తెలుసండి దేవుడు. మీకు తెలియదండి అది. మీ వెనకున్న మీ తారాలన్నింటినీ కాపాడాడు. మీ ముత్తాతను కాపాడబట్టి మీ తాత వచ్చాడు. మీ తాతను కాపాడబట్టి మీ నాన్నగారు వచ్చారు. మీ నాన్నగారిని కాపాడబట్టి మీరు వచ్చారు భూమి మీదకి. మిమ్మల్ని కాపాడితేనే మీ గర్భం నుండి మీ కొడుకు వస్తాడు. మీరు రావాలని మీ వెనకాల ఉన్న తరాలన్నిటికీ తిండి పెట్టి, ఆరోగ్యం ఇచ్చి, ఆహారం ఇచ్చి, వాళ్ళందరి కోసం ఈ విశ్వాన్ని నడిపించి, కొనకకుండా నిద్రపోకుండా నీ వెనకాల ఉన్న చైన్, నీ వెనకాల ఉన్న నీ వంశావళిని కాపాడితే నువ్వు ఈ లోకానికి వచ్చావే. నీ గురించి ఎదురు చూశాడే తండ్రి, నీ గురించి ఎదురు చూశాడే దేవుడు. అలాగే ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరి కోసం ఎదురు చూశాడే దేవుడు. దేవుడు ఎదురు చూస్తే పుట్టినవాడు మనిషి అని ఎవరండి ఆలోచించారు? ఎవరండి చెప్తున్నారు ఈ సంగతులు? 11వ వచనం చదువుదాం. 11వ వచనం చాలా జాగ్రత్త చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించుకున్నాడు. దేవుడికి ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పంలో మీరు ముందుగానే నిర్ణయించబడ్డారు, జగత్తు పునాది వేయబడక మునుపు. అలా నిర్ణయించబడిన మీరందరూ కూడా ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఇది అండర్లైన్ చేసుకోండి. దేవుడట ఆయన సంకల్పానుసారం, ఆయన ఇష్టానుసారం, ఆయన చిత్తానుసారం చేసిన వాటిని బట్టి దేవుడట సమస్త కార్యాలను జరిగిస్తున్నాడట. ఆ కార్యాలకు నీ సహకారం అవసరం. తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి, తన ఇష్టాన్ని ఈ భూమి మీద నెరవేర్చుకోవడానికి దేవుడు కొన్ని సంకల్పించాడు, కొన్ని పనులు చేయాలనుకుంటున్నాడు. ఆ పనులకు నువ్వు సహకారిగా కావాలి. నిన్నందుకే కన్నాడు, నిన్ను అందుకే పుట్టించుకున్నాడు. మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. దేవుడు భూమి మీద చూసినప్పుడు నినేవే పట్టణంలో ఒక పట్టణం కనపడింది. ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఏమైపోయారు? చెడిపోయారు, పాడైపోయారు, నాశనం అయిపోయారు. జాగ్రత్తగా వినండి. ఆ నినేవే పట్టణంలో ఉన్న వాళ్ళు దేవుడిని ఎరగాలి అన్నా, వాళ్ళు మారాలి అన్నా, ఒక అతను వెళ్ళి అక్కడ వాక్యం చెప్పాలి. ఎవరతను? యోనా గారు కావాలి. యోనా గారు పుట్టాలి, వాక్యం బాగా నేర్చుకోవాలి, చక్కగా దేవుడి మాటలు చెప్పగలిగే శక్తిని అతను సంపాదించుకోవాలి. అలా సంపాదించుకున్న ఆ వ్యక్తి నినేవే పట్టణానికి వెళ్ళి వాక్యం చెబితే నినేవే పట్టణంలో ఉన్న వాళ్ళందరూ ఏమైపోతారు? మారిపోతారు. అంటే నినేవే పట్టణంలో వాక్యం ప్రకటించే పని ఉంది దేవుడికి. అది దేవుడి సంకల్పం. ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి యోనా పుట్టాడు.
కరెక్ట్గా అక్కడ పని ఉంది, ఇతను పుట్టాడు, వాక్యం నేర్చుకున్నాడు. వెంటనే ఒక రోజు యోనా దగ్గరికి వచ్చాడు, నాయన నేను భూమి మీద ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాను, నా పిల్లలందరూ నన్ను తెలుసుకోవాలని. ఇదిగో ఈ నినేవే పట్టణస్థులు తెలుసుకోకుండా ఉండిపోయారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వాక్యం చెప్పాలి, వాళ్ళు వింటారు, మారిపోతారు, నా వైపు తిరుగుతారు అని తనకున్న సంకల్పం అంతా యోనాకు చెప్పాడు. చెప్పాడు. యోనా చూడండి ఎంత తెలివైనడో. ఈ కథ అంతా ఆయనకి తెలియదు కదా యోనాకి. ఏ కథ? అనాది సంకల్పంలో పిల్లలు కావాలని కోరుకున్నాడు అని, ఆ సంకల్పం ఇతను వెళ్ళి వాక్యం చెప్తే నెరవేరుతుందని, ఈ విషయాలు ఏమీ అర్థం కాని యోనా ఎలా ఆలోచిస్తున్నాడంటే, నేను ఇప్పుడు వెళ్ళి చెబితే మాత్రం వాళ్ళు మారిపోతారేంటి? చాలామంది ఇలాగే నీరసం అయిపోతారు దేవుడి పనిలో. ఓ మీటింగ్ పెడతారు, ఏమన్నా బాగా జరుగుతుంది, ఏమన్నా తర్వాత రెండో మీటింగ్ పెడతారు, ఎవడో కంప్లైంట్ ఇస్తారు. మూడో మీటింగ్ పెడతారు, ఎవడో తిడతాడు. మాకెందుకండి బాబు వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు కంప్లైంట్లు ఇస్తున్నారు, మాకెందుకు ఈ బాధను వదిలేస్తారు. ఇక మంట అయిపోయి యోనా వెళ్ళి మారిపోతే మాత్రం మారతారు ఇటండి. ఒకవేళ వెళ్ళి వాళ్ళు మారిపోయినా ఈయన శిక్ష చేస్తానంటే ఈయన శిక్ష చేయడు. ఎవరు? దేవుడు. మనకెందుకు ఈ తలపోటు అని నినేవే పట్టణానికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తున్నాడు అంటే దేవుడి సంకల్పం దెబ్బతింటుంది చూడండి. అక్కడ దేవుడి సంకల్పంలో నినేవే పట్టణస్థులందరినీ మార్చుకోవాలి. తన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. జాగ్రత్తగా వెళ్ళాలి, దేవుడిని పట్టిస్తున్నాను ఈరోజు మీకు. తన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగిస్తున్నాడు. కట్టమూరులో ఈ 3 రోజుల సభలు జరగాలనేది దేవుడి నిర్ణయం ముందుగానే. ఇక్కడ ఎవరెవరు మాట్లాడాలి, ఎవరెవరు వాక్యం చెప్పాలి, ఏ ప్రసంగాలు చెప్పించాలన్నది దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఆ పనికి సౌండ్ ఎట్టడానికి ఒక ఆయన కావాలి, ఆయన పిలుచుకున్నాడు, సౌండ్ ఎడుతున్నాడు. కెమెరా తీయడానికి ఒక ఆయన కావాలి, ఆయన పిలుచుకున్నాడు, ఆయన కెమెరా పెట్టాడు. ఈ జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని అంతటికీ కూడా వంట చేయడానికి ఎవరు కావాలి, ఆయన పిలుచుకున్నాడు, ఆయన వంట చేస్తున్నాడు. అందరూ అన్ని పనులు చేస్తే దేవుడు ముందుగా నిర్ణయించిన ఈ కార్యం జరుగుతుంది. బాగా వినండి, ఏ కార్యక్రమానికి తన పిల్లలు నిలబడాలి అని ఇందులో డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఉదయకాలంలో ఎవరిని కన్వీనర్ చెప్తున్నాడు, ఎవరో చెల్లెటండి, నిజంగా చాలా ఆనందం వేసిందంటే. చిన్న ఉద్యోగం అట, 8,000 ఉద్యోగం అటండి. ఆ చెల్లి నెలంతా కష్టపడితే 8,000 ఉద్యోగం వస్తుంది, 8,000 జీతం వస్తుందట. ఇలా మీటింగ్ పెడుతున్నామమ్మా అనగానే 8,000 జీతం తెచ్చుకునే ఆవిడ అందులో 5,000 తీసి ఇచ్చేసిందట, సభలో ఖర్చు పెట్టండి అని. ఇక మిగిలింది ఎంత చెప్పండి ఆ చెల్లికి? 3,000. ఎంత మంచి మనసు అండి. అంటే దేవుడు అనాది సంకల్పంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి నేను నిలబడతాను సహకారిగా. ఆవిడ్ని నిలబెట్టింది కూడా దేవుడే అంటాను నేను, కాదా? కార్యం జరుగుతుందమ్మా, ఆ టైంకి నీకు జీతం వస్తుందమ్మా, నువ్వు అందులో చేయవేయాలమ్మా, నా మాటలు వినపడాలమ్మా. ఆ సభలో ఉన్న 4-5 మారాలమ్మా. ఎంతమంది అండి? 4-5 జైశాలి గారితోనండి మేము హైదరాబాద్ పట్టణంలో 2015లో సుమారు 7 లక్షలు ఖర్చు పెట్టి మీటింగులు చేసామండి. బస్సు యాడ్లు వేసేసాం, హోర్డింగ్లు పెట్టాం, చాలా ఖర్చు పెట్టామండి. పబ్లిసిటీ ఎక్కువ మంది రావాలంటే అనుకున్నట్టుగానే వచ్చేసారు. వేలండి, కిక్కిరిచిపోయింది గ్రౌండ్. అంతమందిలో బాప్తిస్మాలు తీసుకున్నది ఎంతమంది అనుకుంటున్నారు? 10 మంది. ఆ 10 మందిలో మరలా చర్చితో పాటు సంఘంతో పాటు ఉండి చివరి వరకు రక్షణలో ఉన్నది ఎంతమంది అంటే 4 అండి. అంటే ఇప్పుడు అన్ని లక్షలు ఖర్చు పెట్టి మేము సంపాదించుకున్నది ఎంతమందిని చెప్పండి? 4. అంత ఖర్చు పెడితే 4 అంటే ఇక్కడ ఎంతమంది దొరుకుతారు ఈ బంగారాజు గారు వాళ్ళకి? 1-2 నాకు డౌటే. కాకపోతే ఎందుకండి మరి ఎందుకు గొంతెత్తి తరుతున్నారంటే ఇంకో కాజు ఉందిలేండి, అది రేపు చెప్పుకుందాం. సకల జనులకై సాక్షార్థమై ప్రకటింపబడాలి. మరి సాక్ష్యాలు ఉండాలి కదా. మేము చెప్పాం ప్రభు వాడు మారలేదని మీ పీకట్టుకోవాలి కదా. చివరా ఎన్నాడు ప్రభు ప్రసంగం కానీ మారలేదు ప్రభు, ఇదే సీడీ వేయాలి కదా. మరి ఎప్పుడు తీర్పు దినాన కట్టమూరు సీడీ వేయండి అంటాడు, అంతే. మొత్తం సీడీ రికార్డ్ అవుతుంది. ఇది మేం చేసే రికార్డు కాదండి, అది ఎవరు చేస్తున్నారు తెలుసా? ఇదిగో ఈ బిల్డింగ్ దేవుడికి సీసీ కెమెరా మొత్తం రికార్డ్ చేస్తున్నారు. కరెక్ట్గా ఉంది ఫ్రేమ్ కరెక్ట్గా ఉంది బిల్డింగ్కి. ఎదుగుడు యెహోషువ ఇశ్రాయేలుకి వాక్యం చెప్పేటప్పుడు ఏం నిలబెట్టాడు తెలుసండి? రాయిని నిలబెడతాడు. నేను చెప్తున్న సంగతులన్నిటికీ ఈ రాయి సాక్ష్యం అన్నాడు. ఈరోజు మాకు ఇదిగో బిల్డింగ్ సాక్ష్యం, ఈ లైట్లు సాక్ష్యం, ఈ సౌండ్ బాక్సులు సాక్ష్యం, కట్టిన ఈ కర్రలన్నీ సాక్ష్యం. ఇవన్నీ రికార్డు చేస్తున్నాయి. వచ్చాడు కట్టమూరు సభకి, విన్నాడు మొదటి ప్రసంగం, విన్నాడు 2వ రోజు ప్రసంగం, విన్నాడు 3వ రోజు ప్రసంగం, 4వ రోజున అన్ని ఇలా దులిపేశాడు. చూసారా అలాగుందో? అంటే
దేవుడి అనాది సంకల్పంలో నినేవే పట్టణంలో ఉన్న వాళ్ళందరూ మారాలి, నువ్వు వెళ్ళి వాక్యం చెప్తే అంటే ఆయన ఉద్దేశాలు అర్థం కాక దేవుడు చెప్పిన కార్యం చేయకుండా యోనా ఏం చేస్తున్నాడు? తర్షీషు వెళ్ళిపోయే వాడెక్కేసి హాయిగా నిద్రపోతున్నాడు కింద. అమ్మయ్య, దేవుడి పనుల నుంచి తప్పించుకున్నాం. దేవుడు ఊరుకుంటాడేటి? నాకు ఇక్కడ ఇంకో డౌట్ ఏమొచ్చిందంటేనండి, ఇప్పుడు యోనా గారు పో అన్నప్పుడు అతను వదిలేసి ఇంకొకళ్ళు పంపొచ్చు కదా. పంపడు దేవుడు. ఇదే దేవుడు అంటే. నా యోనా నువ్వే వెళ్ళాలి. ముక్కు పిండి మళ్ళీ ముక్కట్టుకుని లాక్కొచ్చాడా? నువ్వే వెళ్ళాలి, నువ్వే చెప్పాలి. నువ్వు తప్పించుకుందామని అనుకుంటున్నావేమో, నిన్ను కూడా ముక్కట్టుకుని లాక్కొస్తాడు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండా. తప్పించుకోవడానికి నువ్వు అలా ఇలా పుట్టినవాడు కాదు. నువ్వు కావాలని జగత్తుకు ముందు నుంచే దేవుడు ఎదురు చూసిన జన్మనిది. అలా ఎలా వదిలేసుకుంటాడు నిన్ను? అస్సలు వదులుకోడు. ఈ మీటింగ్లో మారకపోతే వాళ్ళతో అప్పులు చేయించి ఇంకో మీటింగ్ ఎట్టిస్తాడు నీకోసమే. ఆయన వదలడండి. ఆయన పిల్లల్ని ఎవరినో బలేసేస్తూ ఉంటాడు, భక్తి ఉన్న వాళ్ళని, భక్తిహీనుడు బాగు చేసుకోవడానికి. నాయన నువ్వు పెట్టరా మళ్ళా మీటింగ్ ఆడు. మన మీటింగ్ దొరకలేదురా. దొరికినట్టుగానే వాళ్ళలో పడ్డట్టుగానే చేపలు చూసారు, అలా వలేసినప్పుడు పడ్డట్టుగానే పడుతుంది. ఒక్క జలకి మళ్ళీ ఎగిరిపోద్ది. ఈ మీటింగ్ ఒక వల వేసాడు, పడతాయో లేదో డౌట్ కదండి. చేపలు ఇంకో వలేస్తాడు. మళ్ళీ ఆ వలేయడానికి ఇంకొకరు ఎవరో బలైపోతారు. ఎందుకో చెల్లి బలైపోయింది కదా 5,000 జీతానికి, తర్వాత ఎవరో 10,000 జీతకాడు బలైపోతాడు. మళ్ళీ భలే. ఈ బలంతా దేనికంటే నిన్ను మార్చాలి కదా, నీకు దేవుడు ఎవరు అర్థం అవ్వాలి కదా, నిన్ను జగత్తు పునాది వేయబడక మునుపు కోరుకున్నాడని నీకు తెలియాలి కదా. ఆ సంగతులన్నీ అర్థమైతే నువ్వు దేవుడి కోసం బ్రతుకుతావు కదా. అనాది సంకల్పం దేవుడిది. ఆ సంకల్పంలో నీ రక్షణ, ఆ సంకల్పంలో నీ సేవ, ఆ సంకల్పంలో నీ పరిశుద్ధత, ఇవన్నీ కూడా భూమి మీద జరుగుతున్న కార్యాలతో ముడిపడి ఉంటాయి. కార్యాలతో జరుగుతాయి ఇవన్నీ. దేవుడి పిల్లలు దేవుళ్ళకు ఊరకనే రారు, కార్యాలు జరిగితే వస్తారు. యేసుక్రీస్తుల వారు మీటింగులు పెట్టబట్టి ఆ రోజు మారారు. అపోస్తలులు మీటింగులు పెట్టబట్టి ఆ రోజు మారారు. మనకి ముందున్న తరాలలో ఉన్న వాళ్ళు ఎవరో మీటింగులు పెడితే మీరు మారారు. మనం మీటింగులు పెడితే మన తర్వాత రాబోయే తరం మారుతుంది. కార్యక్రమాలు లేకుండా, దేవుడి పనులు లేకుండా ఎవరండి కాపాడబడతారు? ఎవరండి రక్షణలోనికి వస్తారు? అనాది సంకల్పం దేవుడి కార్యక్రమాలతో ముడిపడి ఉంది, మర్చిపోవద్దు. అది ఎవరు చేస్తారు అంటే వాక్యము ఎవరిలోనికి వెళుతుందో వాళ్ళలో నుండి పుడుతుందట. అమ్మో, బంగారాజు గారు మీటింగ్ పెట్టారా, దీవెన కుమార్ మీటింగ్ పెట్టాడా, మేము పెట్టాలి కదండి. మా ఊరిని బాగు చేసుకోవాలి కదండి. మా ఊరికి అనాథ సంకల్పం చెప్పాలి కదండి. మా ఊరిలో ఉన్న వాళ్ళందరూ దేవుని పిల్లలని చెప్పాలి కదండి. ఎందుకంటే మా ఊరంతా కులం కొంపుతో కొట్టుకుపోతుంది కదండి. ఊరు నిండా కులాలు కదండి, ఊరు నిండా మతాలు కదండి, ఊరు నిండా విభేదాలు కదండి. మా ఊరికి చెప్పాలి కదా. మా ఊరు నిండా త్రాగుబోతులు కదా, మా ఊరు నిండా వ్యభిచారులు కదా, వీళ్ళందరూ దేవుని పిల్లలని చెప్పాలి కదా. విన్న వాక్యం కరెక్ట్గా నీ హృదయంలో కూర్చుంటే నీలో నుంచి కార్యం పుడుతుంది. హృదయాన్ని ఓపెన్ చేసి వాక్యం వింటే, హృదయపూర్వకంగా వాక్యం వింటే. యోనాకు అర్థం అవ్వలేదు. సముద్రం పొంగిన తర్వాత, దేవుడు మాట్లాడిన తర్వాత, ప్రభు నేను తప్పు చేశాను, మీరన్నట్టుగానే ఎక్కడికి వెళ్తాను? నినేవేకి వెళ్ళిపోతాను. వెళ్ళాడు, చెప్పాడు. చెప్పిన వెంటనే నినేవే పట్టణస్థులు మారారా, మారలేదు? మీరు చెప్పండి. మారిపోయారండి. రాజు మొదలుకొని, నిజంగా అక్కడ ఎంత గొప్ప కార్యం జరిగిందంటే, రాజు మొదలుకొని, మంత్రులు మొదలుకొని, సామాన్య ప్రజల వరకు ఎక్కడ కూర్చున్నారు? వచ్చి బూడిద చల్లుకుని నేల మీద కూర్చొని, దేవా మేము తప్పు చేశాము, ఆ యోనా గారు వచ్చి ప్రకటించకపోతే మేము చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయే వాళ్ళం. మారిపోయారండి. ఈ కార్యం ఊరకనే జరిగిందా? యోనా వెనకాల ఎంత కథ జరిగింది? యోనాకి ఎన్ని మాటలు చెప్పాడు దేవుడు. యోనా కోసం మళ్ళీ ఒక తిమింగలాన్ని పెట్టి ఆ కడుపులోకి ఇన్నేసి అక్కడ మారు మనసు తెచ్చి ఆ తిమింగలం మళ్ళీ ఒడ్డుకు తెచ్చి, ఈ లోపు తిమింగలానికి ఆకలి లేదు, ఉపవాసం. చూడండి ఎలాగుందో. యోనాను మార్చడానికి ఉపవాసం చేయాల్సి వచ్చింది ఎవరు? తిమింగలం. ఈరోజు మనల్ని మార్చడానికి ఈ కన్వీనర్లు ఉపవాసం. మధ్యాహ్నం 3 అయినా అన్నం తింటలేదు వాళ్ళు. అక్కడ లైట్ అనుకుంటే, ఇక్కడ కుర్చీ అనుకుంటే తిరుగుతున్నారు వాళ్ళు. ఉపవాసం. ఏంటండి ఇదంతా? ఏం జరుగుతుంది? బాగా ఆలోచించండి. ఏం జరుగుతుంది? దేవుడి అనాది సంకల్పం నెరవేరాలి అంటే కార్యాలతోనే ఈ సంకల్పం నెరవేరుతుంది. మంచి మాట చూపించిన నిజంగా ఆశ్చర్యపోతారండి. మాట కొలసీలకు రాసిన పత్రిక, మీరు జాగ్రత్త తీసుకోండి. ఇది క్షమించండి, పిలిపి పత్రిక చూద్దాం.
ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును, చూసారా, మీరు ఇష్టం కలిగి ఉన్నారట. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేయుటకును, కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును, అలాగుంది చూడండి, జాగ్రత్త చదవాలి. కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. నేను చెప్పిన టైటిల్ వచ్చింది చూడండి. ఇప్పుడు టైటిల్ ఏంటి చెప్పండి. ఇప్పుడు కార్యసిద్ధిలో దాగిన దేవుని సంకల్పం. ఇప్పుడు అక్కడ మీరు చదువుకున్న మాటలే ఉంది. మీరు ఇచ్చించుటకును తన కార్యసిద్ధి కలగజేసుకొనుటకును, మీరు కార్యసిద్ధిని కలగజేసి తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటున్న ఆయన ఎవరట? దేవుడే. బంగారాజు మీటింగ్ పెట్టు, నా పిల్లలు మారతారు, నా పిల్లలు ఆ సభకు వస్తారు, వాడు దేవుని కుమారుడని తెలుసుకుంటాడు, ఆయనకు తండ్రి ఉన్నాడని తెలుసుకుంటాడు, ఆ తండ్రి ఈ జగత్తును కట్టాడు అని తెలుసుకుంటాడు, కులాలు లేవని మతాలు లేవని, భూమి మీద ఉన్న ఈ 800 కోట్ల మంది ఒకే తండ్రి పిల్లలని, ఒకే సృష్టికర్తని, ఆయన్ని ఈ ప్రపంచం మరిచిపోతే రక్షించడానికి రక్షకుడు యేసుక్రీస్తుల వారు పుట్టారు అని ఆ సభల్లో తెలుసుకుంటాడు. కార్యం చేయవా? కార్యసిద్ధి వెనకాల ఏం దాగుంది చెప్పండి. ఇప్పుడు దేవుని సంకల్పం, రక్షణ. తన పిల్లలు పరిశుద్ధులుగా మారాలి, తన పిల్లలు పవిత్రులుగా మారాలి. కార్యం జరిగిస్తేనే ఇవన్నీ జరుగుతాయి నాయన. ఎందుకు పెడుతున్నారు మీటింగులు? సరదాగా అనుకున్నారా? ఎందుకు పెడుతున్నారు? ఎందుకు కష్టపడుతున్నారు? ఎందుకు చలిలో పనిచేస్తున్నారు? చలిలో మీరెందుకు వచ్చారు అంటే ఇదంతా దేవుని సంకల్పం అండి. కార్యసిద్ధితో దేవుడికి ఏమి నెరవేరుతుంది? దేవుడి సంకల్పం నెరవేరుతుంది. పోనీ ఇదంతా మీకు అర్థం అవ్వలేదేమో, ఉదాహరణ చెప్తానండి, బాగా అర్థమైపోద్ది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, నేను నా గురించి చెప్తానండి, మీకు అర్థమవుతుంది. నేను ఈస్ట్ గోదావరి అమలాపురంలో పుట్టానండి. అమలాపురం పరిసర ప్రాంతాల్లో చిన్న పల్లెటూరు ఉంటుందండి, వీరవెల్లిపాలెం అని ఊరు ఉందన్న కూడా ఎవరికి తెలియదు. చిన్న పల్లెటూరు అది. ఆ పల్లెటూరులో పుట్టాను నేను. చదువుకోవడానికి అమలాపురం వచ్చేసాను. అమలాపురం ఏమండే హై స్కూల్, అమలాపురంలో కాలేజీలో చదువుకునేవాడిని. సహజంగా అందరిలాగే నా జీవితం ప్రారంభమైంది. చదువు తర్వాత కొంచెం హైట్గా ఉన్నాను కనుక మంచి పోలీస్ అయిపోవాలని కలలుగంటూ ఓ పక్క చదువుకుంటాను, ఓ పక్క అమలాపురం అంతా రోడ్ల మీద పరిగెట్టేవాడిని. ఇది లాంగ్ రన్లో జై జంపులు బోల్డ్ ఉంటాయండి ఈ పోలీస్ జాబ్కి. దాంట్లో ఉన్నాను ఇక, పరుగుల్లో 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 ఉన్నాను ఇక. కొట్టాలి జాబు. ఇంకా ఏమంటే కళలు ఎలా కనివ్వండి అంటే, పడుకుంటే ఇక్కడ పిస్తోల్ ఉన్నట్టు, ఇక్కడ స్టార్లు ఉన్నట్టు, పెద్ద ఆఫీసర్ని అయిపోయినట్టు, పోలీసు సంకల్పం. నా సంకల్పం ఇది. విచిత్రం ఏంటంటే నా సంకల్పం నాకు ఉంటుంది, నా మీద దేవుడికి సంకల్పం వేరేలా ఉంటుంది. తెలుసా? జాగ్రత్తగా వినండి. మీరు ఒకటి అనుకుంటారు, మిమ్మల్ని పుట్టించిన దేవుడు మరొకటి అనుకుంటాడు. ఆ మాట చూపించిన ముందు ఎంత బాగుంటుందో. మేకా గ్రంథం మీరు చూడండి, మేకా గ్రంథం మీరు చూడండి ఎంత బాగుంటుందో. మేకా గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. మేకా గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనం అండి. మేకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్టు యెహోవా వారిని సమకూర్చును. మనల్ని అందరిని ఎలా కూర్చాడో తెలుసండి, ఎలా పుట్టించాడో తెలుసా దేవుడు? ఒకడు కళ్ళములో ఒకడు పనలను కూర్చున్నట్టు. కళ్ళములో పనలను కూర్చాడట, కళ్ళానికి పనలన్నీ పట్టుకొచ్చాడట. ఆ పనలన్నీ కళ్ళంలోనికి పట్టుకురావడానికి వెనకాల ఏం జరుగుతుందో బ్యాక్గ్రౌండ్ తెలుసా? ముందు పొలం శుభ్రం చేస్తాడు, నీళ్లు పెడతాడు, చదును చేస్తాడు, బాగు చేస్తాడు, విత్తనాలు వేస్తాడు, దానికి పురుగులు పట్టేయకుండా పురుగు మంది వేస్తాడు. ఏపుగా 6 నెలలు ఆ వరి కళ్ళంలో పెరిగేంత వరకు కష్టపడతాడు రైతు. అలా కష్టపడి చివరికి ఆ పనులు వచ్చిన తర్వాత, పంట వచ్చిన తర్వాత కట్ చేసి ఎక్కడికి పట్టుకొస్తాడు? కళ్ళానికి పట్టుకొస్తాడు. ఈరోజు మీరు నేను కూడా భూమి మీదకి ఎలా వచ్చామో తెలుసా? మన వెనకాల ఉన్న మన తాతలందరినీ బ్రతికించి, మీరు తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత మీకు దేహాలను కట్టి, ఆ రాత్రి చెప్పాను కదా, రక్తపు ముద్దగా ఉన్న మిమ్మల్ని 3.5 కేజీల రూపం చేసి, ఆ రూపాన్ని భూమి మీదకి తెచ్చి, ఆ రూపం బ్రతకాలి అన్నా, మరలా పెద్ద రూపం అవ్వాలన్నా తల్లిలో రొమ్ములో పాలను పెట్టి, ఆ పాలను మీకు ఇచ్చి, 6 నెలల తర్వాత మళ్ళీ పాలు సరిపోక ఆకలేస్తుందేమని ఆహారం పెట్టి, ముందు చక్కగా ఆకుకూరలు పప్పుకూరలు తిన్న నీకు పెద్ద అయిపోయిన తర్వాత 4 లాగేస్తూ ఉంటుంది. దేని మీదకి? మొక్క. ఆ మొక్క మళ్ళా మొక్క ఎలాగో కోరుకుంటాడు కొడుకని మొక్కలు చేసి, అంత చేస్తే ఈరోజు ఎంత ఎత్తై తిరుగుతున్నావు కటమూరులో.
70 కేజీలు అయిపోయావు, 80 కేజీలు అయిపోయావు, 6 అడుగులు ఎదిగిపోయావు, 5.5 అడుగులు ఎదిగిపోయావు. నిన్ను పనలు సమకూర్చినట్టుగా సమకూర్చి కాదు, కట్టమూరులో తిప్పుతుంటా నేను దేవుడు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఒకడు కళ్ళములో పనలు కూర్చున్నట్లుగా వారిని సమకూర్చును, అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనకున్నారు. పెద్ద బాంబేసిడండి. దేవుడే కంటాడట, దేవుడే పెంచుతాడట. కానీ ఈ పెరిగిపోయినాడు, 6 అడుగులు అయిపోయినాడు, 5.5 అడుగులు అయిపోయినాడు, ఈ 70 కేజీలు అయిపోయినాడు, దేవుడు నన్ను ఎందుకు అన్నాడు అని ఆయన తలంపును అడగడట. నేను కలెక్టర్ని అయిపోవాలనుకుంటున్నాను, మీరే సహాయం చేయాలి అన్నాడు అనుకోండి ఇర్మియా. దేవుడేమంటాడు చెప్పండి? ఓరు బాబు, గర్భంలో ఉన్నప్పుడే నేను జనములకు ప్రవక్తగానే నియమించాను రా, భూమి మీదకి వెళ్ళి వాక్యం చెప్తావు అనుకుంటే నువ్వేం అడుగుతున్నావు? భూమి మీదకి వెళ్ళి డాక్టర్ అయిపోతావా? దేవుడు సేవ చేయవా? పోను అయ్యావు, అయిన స్థితిని ఉపయోగించి కనీసం ఇలా మీటింగ్లను పెట్టం కదండి. దేవుడు ఎక్కడండి మన జీవితాలలో? దేవుడి కోసం పుట్టామన్న ఆలోచన ఎక్కడండి? మన ఆలోచనలే, మన ఇష్టాలే, మన సంతోషాలే. నేను చదువుకుంటాను, ఆ యాక్టర్ని అవుతాను, డాక్టర్ని అవుతాను, ఈ పిల్లని పెళ్లి చేసుకుంటాను, ఇంతమంది పిల్లలను కంటాను, తర్వాత LIC కడతాను, తర్వాత సహారా కడతాను, అన్ని కట్టినవన్నీ భూమి మీదే విడిచిపెట్టి కట్టినేమో శ్మశానానికి పంపుతాను, నేనేమో పాతాళానికి వెళ్ళిపోయి కాలిపోతాను. ఇదే కదా మన జీవితం. అదే అంటున్నాడు, దేవుడు తలంపులు మనిషి ఎరగకున్నాడట. ఎంత బాగుంది ఆ మాట చదవండి. ఏమండి, కళ్ళములో ఒకడు పనలు కూర్చున్నట్లుగా యెహోవా అతన్ని సమకూర్చును, అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు, ఆయన ఆలోచన వారు దేవుడు ఆలోచనలు గ్రహించలేదట. నన్ను ఎందుకు పుట్టించారు తండ్రి? యోనా అడిగాడు. నన్ను ఎందుకు పుట్టించారు తండ్రి? ఇర్మియా అడిగాడు. నన్ను ఎందుకు పుట్టించారు తండ్రి? మోషే అడిగాడు. నన్ను ఎందుకు పుట్టించారు తండ్రి? పౌలు అడిగాడు. నన్ను ఎందుకు పుట్టించారు తండ్రి? దావీదు అడిగారు కనుక మన జీవితాలు దేవుడి కోసం పండాయి. మనం ఎక్కడ అడిగాం? అసలు మనం పుట్టింది దేవుడి కోసం మనకెవరు చెప్పారు? దేవుడు పేరట మనకి ఇంతకాలం ఏం ప్రకటించారు చెప్పండి? తాయిలాలు ప్రకటించారు. ఏమని? యేసుప్రభు దగ్గరికి రండి, రోగాలు పోతాయి. యేసుప్రభు దగ్గరికి రండి, ఆస్తి వస్తుంది. యేసుప్రభు దగ్గరికి రండి, కోర్టు సమస్యలు పోతాయి. యేసుప్రభు దగ్గర రండి, కాళ్ళు లాగటం తగ్గిపోద్ది, బీపీ తగ్గిపోద్ది, షుగర్ తగ్గిపోద్ది. ఎవరికి తగ్గవి ఇవి? చెబుతున్నా ఆయన కూడా తగ్గవు. ఆయన హాస్పిటల్కి వెళ్ళి వస్తాడు మీకు తెలియకుండా. తగ్గవండి ఇవేవి. శరీరం ఉన్నంత కాలం శరీరం నిండా రోగాలు అనేవి ఉంటాయి. ముక్కు ఉందంటే జలుబు వస్తుంది. జలుబు వద్దంటే ఏం కోసేసుకోవాలా? ముక్కు కోసేసుకోండి. నాకు బీపీ వద్దు, షుగర్ వద్దంటే ఇంకేదో రాత్రి చూసుకొని ఫ్యాన్కి వేసుకోవటమే, ఇంక మొత్తం పోయిద్ది దరిద్రం. వీటి కోసం దేవుడి దగ్గరకు వస్తావు. జన్మిచ్చాడే, నువ్వు రాకమనుకుని ఈ జగత్తుకు ముందు నుంచి నీ కోసం ఎదురు చూశాడే, నీ రాక కోసం ఎదురు చూసి కన్న తండ్రి ఎన్నో కలలు కన్నాడే. ఇవేమి పట్టించుకోడట. నాకు జలుబు, నాకు దగ్గు, నాకు తుమ్ము, ఏం చేయమంటావు మరి? విసుకుపోయాడండి దేవుడు, తెలుసా? విసుకుపోయాడు. మీకు తెలియదండి. బైబుల్ బాగా నేర్చుకోండి, మీరు విసుకుపోతారు. ఏంటండి బాబు ఈ జనం ఇలాగున్నారు? ఆయన ఆలోచనలు తలుచుకోవటం లేదట, ఆయన తలంపులు ఆలోచించటం లేదట. నేను నిజంగా చెప్తున్నాను కదండి. ఒకప్పుడు మీలో ఒకడినండి, నాకు ఏమి తెలియదండి, అందరిలాగా నేను బ్రతకాలనుకుంటున్నానండి. 2002, 2003లో మా అమలాపురంలో ఒక సభ పడిందండి. జాగ్రత్త ఇవ్వాలండి. మా అమలాపురంలో ఒక సభ పడింది. సభకి టైటిల్ ఏంటో తెలుసండి? జన్మకైతే హిస్టరీ, చావుకైతే మిస్టరీ. టైటిల్ ఇదేట్రా బాబు, సభ ఎలాగుంది? క్రీస్తు విజ్ఞాన మహాసభలను ఉండాలి, లేదా స్వస్థత మహాసభలను ఉండాలి. టైటిల్ ఏంటి ఇక్కడ? జన్మకైతే హిస్టరీ, చావుకైతే మిస్టరీ. నీ జన్మకు ఒక చరిత్ర ఉంది, చచ్చిపోయిన తర్వాత నీ చావు వెనకాల ఒక రహస్యం ఉంది. ఇదే టైటిల్ అర్థం. అప్పటికే చదువుకున్నాం కదండి. ఇది విచిత్రంగా ఉందని సభకెళ్ళి కూర్చున్నాను. ముఖ్య ప్రసంగికులు మా ఆత్మీయ తండ్రి జయశైల్ గారు కూర్చునండి. ప్రసంగం ఏంటో తెలుసండి ఆ రోజు? మానవుడు కారణ జన్ముడు, నువ్వు దేవుడి కోసం పుట్టావు, దేవుడు నిన్ను కలలు కన్నాడు అని ఆ ఫ్లోలో ఆయన ఏమన్నాడంటే, నువ్వు యాక్టర్ అయిపోతావా, నువ్వు డాక్టర్ అయిపోతావా, దేవుడు నిన్ను కలలు కంటే నువ్వు పోలీస్ అయిపోతావా అన్నాడు. సభలో ఎవరు కూర్చున్నారు? నేను కూర్చుంటే పక్క వాళ్ళు నీళ్ళని చూస్తున్నాను. ఈయన నన్ను తిడుతున్నాడు. ఈయన నా టార్గెట్ ఏం చెప్పండి అప్పటికి? పోలీస్ అయిపోతానంటే మొక్కి సూటిగా వాక్యంతో నన్ను తిట్టాడండి.
అప్పుడు అర్థమైపోయిందండి, లైట్లు వెలిగాయి. అప్పుడు అమ్మో, అనాది సంకల్పంలో దేవుడు నన్ను ఈ లోకంలో ఆయన మహిమపరచటానికి పుట్టించుకుంటే నేనేంటి అందరూ ఆయన. తర్వాత ఒక మాట అన్నాడండి ఆయన, నిజంగా నా గుండె నీరైపోయిందండి ఆ మాటకి. ఏమన్నాడు తెలుసా? అయ్యా, యాక్టర్లుగా చాలామంది ఉన్నారు భూమి మీద, డాక్టర్లు చాలామంది ఉన్నారు, పోలీసులు చాలామంది ఉన్నారు, ప్రభువును ప్రకటించే వాళ్ళు లేరు అన్నాడు. ఎలాగుందండి మాట? మీకు ఎలా ఉంటుందో తెలియదండి. దేవుడి సండే స్కూల్కి వెళతాను నేను, అప్పటికే బైబిల్ పట్టుకున్న నేను నీరైపోయానండి ఆ మాట. నిజమే కదా, ఇలాగ నేనెందుకు ఆలోచించలేదు ఇంతకాలం? అవును, వీళ్ళు చాలా మంది ఉన్నారు, ఈ ఉద్యోగాలు చేయడానికి చాలా మంది ఉన్నారు, ఏ ఆఫీసర్ చాలా మంది ఉన్నారు, ఎవరు లేరని బైబిల్ చెప్పిందో తెలుసండి? కోత విస్తారంగా ఉంది, ఎవరు లేరు? పనివారు కొద్ది మందే, పనివారు కొద్ది మందే, ఆ పనివారు కొద్ది మందే, దేవుడు పనివారు కొద్ది మందే. నాయనా నువ్వు వస్తావా అన్నాడు. ఎప్పుడప్పటికి నేను 9th 10th క్లాసు ఇంటర్మీడియట్ ఆ టైం అండి నాది. ఒక్క ప్రసంగానికి నిర్ణయం తీసుకున్నానండి, నేను దేవుడి కోసం నిలబడాలి, దేవుడి కోసం కార్యాలు చెయ్యాలి. విన్న వాక్యం వ్యక్తులు ఏం కలగజేయాలి? కార్యసిద్ధి నాలో స్టార్ట్ అయిందండి. గొద్దురా బాబు, ఈ గోలొద్దు, ఇది వద్దు, ఇదంతా బాబు, ఇది పోతాం నరకానికి. బైబిల్ ఎక్కడ నేర్పుతారో చెప్పండి బాబు, మీ దగ్గరకు వచ్చి బైబిల్ నేర్చుకుంటాను. ఆయన దగ్గరే నేను బైబిల్ నేర్చుకున్నానండి, సభాముఖంగా చెప్తున్నాను. ఆయన దగ్గరే బైబిల్ నేర్చుకున్నాను నేను, ఆయన దగ్గర నేర్చుకుని సగర్వంగా మా తండ్రి అని ఏమండి నిజంగా చెప్పుకుంటూ ఆయన నేర్పిన ఈ జ్ఞానాన్ని నలుమూలలకి, పల్లెటూర్లకి పబ్లిక్గా పట్టుకుని వెళ్ళిపోతాను. మీరు మానవులు కారణ జన్ములు అని చెప్పింది ఆయనండి. నిజంగా చెప్తానండి, మాకు ఎవరు చెప్పలేదండి అంతకుముందు, ప్రపంచంలో ఎవరు చెప్పలేదండి. మానవులు కారణ జన్ములని, ఆయన కోసం పుట్టారని ఏమండి ఎలుగెత్తి చెప్పిన ఆయన ఒక్కడే. జీవితాన్ని మార్చాయి ఆ ప్రసంగాలు, బ్రతుకులను దిద్దాయి ఆ ప్రసంగాలు. ఏమండి జీవితాలు సర్వనాశనం అయిపోతున్న జీవితాలను దేవుని వైపు మళ్ళించాయి. నేను మళ్ళటం వలన నా వెనక చాలా మంది మళ్ళారి రోజు నా వల్ల. ఇదంతా ఏం జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు మీకు ఏమర్థం అవుతుంది చెప్పండి? అనాది సంకల్పంలో నేను ఈ పని చేయడానికి పుడితే వాక్యం నా దగ్గరకు వచ్చి నువ్వు ఆ పని కోసం పుట్టావు నాయన అని చెప్పింది. వాక్యము మనిషిలో ఏం కలగజేస్తుంది? కార్యసిద్ధి. ఆ కార్యాలు మనం ఎందుకు జరిగి, ఇక్కడ ఇంకో విషయం చెప్తాను మీకు, జాగ్రత్తగా వినండి. దేవుడు ఎలా సంకల్పించాడంటే, వీడు నా కోసం పుట్టాడు, నా కోసం బ్రతకాలి, నా కోసం వీడు రావాలి, వీడు బ్రతకాలి అంటే జైశాలి గారు వచ్చి అక్కడ వాక్యం చెప్పాలి. అక్కడ వాక్యం చెప్పాలంటే ఏం జరగాలి చెప్పండి? అక్కడ సభ జరగాలి. సభ జరగాలంటే ఎవరో ఆ రోజు ఆ సభ పెట్టిన వాళ్ళు నా కోసం ఏమైపోయారు చెప్పండి? బలైపోయారండి. వాళ్ళు బలైపోతే నేను పుట్టానండి. ఈరోజు బంగారాజు దీవుని కుమారు బలైపోతే ఇందులో ఎవరు పుడతారో బాగా ఆలోచించండి. ఇలా మీరు బాగా ఆలోచించగలిగితే అనాది దేవుని సంకల్పంలో తనకు పిల్లలు కావాలి, ఆ పిల్లలు దేవుడి దగ్గరికి రావాలి. ఇది దేని వల్ల నెరవేరుతుందంటే కార్యసిద్ధిలో దాగిన దేవుని సంకల్పం. మీటింగ్లో జరగబట్టే కదండి ఇవన్నీ మీకు ఈరోజు అర్థమయ్యే కొత్తగా వచ్చిన వాళ్ళకి. మీటింగులే జరగకపోతే పరిస్థితి ఏంటి చెప్పండి? ఎవరు చెబుతారు చెప్పండి విషయాలన్నీ? ఎవరండి ఆ దైవానికి ఉన్న సంకల్పం ఈ భూమి మీద ఉన్న ప్రజలకు చెప్తారు? మీరు చెప్పండి. టైం అయిపోయింది. అసలు ఇది చాలా పెద్దదండి, చాలా పెద్ద పాఠం. చిన్నది ఒకటి జ్ఞాపకం చేసి మీకు ముగించేస్తాను. దేవుడు అనాది సంకల్పం ఎలాగుంటుందంటే, ప్రారంభం నుంచి కూడా ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఇశ్రాయేలుకి దేవుడు ఏమండి నిజంగా మీ పిల్లలకి మీరు చెప్పండి అయ్యా, మీ పిల్లలకి మీరు చెప్పండి అయ్యా అన్నారు. చెప్పారా వాళ్ళు? చెప్పలేదండి. వీళ్ళు ఎలాగో చెప్పరు, దొంగలని తెలిసి కనీసం పస్కా పండగ, పర్ణశాలల పండగలు పెట్టి పండగ రోజైనా దేవుడి గురించి పిల్లలకి చెప్పండి అన్నారు. చెప్పారు వాళ్ళు? పండగలు చేయలేదు, పండగల్లో దేవుని గురించి వాళ్ళు చెప్పలేదు. అందుకే రండి మీరు చదువుకుంటారు న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుకు చేసిన కార్యములనైనను ఎరగని తరం ఒకటి పుట్టగానుంటది. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. అంటే ఇశ్రాయేలు మీద దేవుడు పెట్టుకున్న సంకల్పం నెరవేరిందా? నెరవేరలేదు. ఆయన పిల్లలు రాలేదు, ఆయన గురించి చెప్పడం లేదు. అలా దేవుడు అనాది సంకల్పానికి గండి పడుతూనే ఉందండి. చూశాడు ప్రవక్తలను పంపించాడు, యేసుప్రభుని పంపించాడు, అపోస్తలులను పంపించాడు. ఏమండి
అన్ని జనులు నాలోనికి రావాలి, అన్ని జనులు కూడా నా పిల్లలుగా మారిపోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ కార్యక్రమం జరగాలి అంటే భూమి మీద వేదిక కావాలి. ఎవరా వేదిక ఏర్పాటు చేస్తారని ఎతుకుతున్నాడు అండి. అన్ని జనులు సంఘంలోనికి రావాలి అంటే అక్కడ వాక్యం చెప్పబడాలి. ఈ కార్యక్రమం ఎవరి ద్వారా ప్రారంభించాలని దేవుడు వెతుకుతున్నప్పుడు అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి కనపడ్డాడు. నీతివంతుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు, నిజంగా దేవుడు కొరకు ధర్మకార్యాలు చేస్తున్నవాడు. అన్ని జనుడైనా సరే ఇశ్రాయేలులో పుట్టినవాడు కాకపోయినా ధర్మశాస్త్రానుసారమైన మనసును కలిగి ధర్మకార్యాలు జరిగిస్తూ దేవుడికి ప్రార్థనలు చేస్తూ ఏమండి ఆ రోజు చూస్తున్న కొర్నేలిని చూశాడు దేవుడు. కొర్నేలిని చూసి ఏమనుకున్నాడు తెలుసా? ఇతనే రైట్ పర్సన్ అనుకున్నాడు. అతన్ని సెలెక్ట్ చేసుకున్నాడు, దేవదూతను పంపించాడు. కొర్నేలి, మీ ఇంటికి నేడు రక్షణ రాబోతుంది, పేతురు గారిని పిలిపించుకుని వాక్యం చెప్పించుకో అన్నట్టు. శతాధిపతి అండి, గర్వం లేదండి, శతాధిపతి అండి, దైవజనుడిని పిలిపించుకో అన్న వెంటనే ఎక్కడో అప్పుడు సీమోన్ అనే చర్మకారుని ఎంట దిగున్నాడు. అప్పటికే పేతురు గారు కబురు పంపించాడు. పేతురు గారిని రప్పించుకున్నాడు. పేతురు గారు ఇంట్లోనికి వచ్చే ముందు కొర్నేలి ఏం చేశాడు తెలుసండి? అనుజనుడు అండి. నేనొక్కడనే దైవజనుడు వాక్యం వింటే ఎలాగా? ఎంత మంచోడో! నేనొక్కడనే వాక్యం వింటే ఎలాగా? నా వాళ్ళందరూ వాక్యం వినాలి కదానని అతని బంధువులను, స్నేహితులను, ఫ్రెండ్స్ని, అధికారుల్ని మొత్తం అతని ఇల్లంతా ఎవరు నింపేశాడు తెలుసండి? అన్యజనులు. అతను అన్యజనుడు అయితే ఫ్రెండ్స్ కూడా ఎవరుంటారు చెప్పండి? అనుజనులే. అందరు బంధువుల్ని, అనుజనులు అందరిని పిలిపించి ఇంట్లో నిలబెట్టేశాడండి. పేతురు గారు రాగానే శతాధిపతి అయ్యుండి కూడా, అధికారి అయ్యుండి కూడా దైవజనుడు ఇంటికి రాగానే సాష్టాంగ పడిపోయాడు, పాదాల మీద పడిపోయాడు. శతాధిపతి అంటే మీకు తెలియదు కాదు కదా, శతాధిపతి అంటే అర్థం ఏంటి చెప్పండి? 100 మంది సైన్యానికి అధిపతి. ఎస్పీ ర్యాంక్ అనుకోండి, ఇలా చెప్తే మీకు అర్థమవుతుందేమో. ఎస్పీ, డిఎస్పీ ర్యాంక్ అంటే ఎలాగుంటుంది? అంత పెద్ద ర్యాంక్ ఉన్నవాడు. పేతురు గారు అనేసరికి ఎలాంటి వారు మీకు తెలియదు కదా. జాలరులు ఎలాగుంటుంది, ఆయన వస్త్రధారణ ఎలాగుంటుంది, వేషధారణ ఎలాగుంటుంది. అలాంటి జాలరిగా దైవజనుడుగా ఉన్న అతని మీద సాష్టాంగ పడిపోయి, అయ్యా మిమ్మల్ని దేవుడు నడిపించాడు కదా మా గ్రామానికి, దేవుడు మీతో ఏం చెప్పమన్నాడో మాకు అన్నీ చెప్పండి, మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడ ఒక మాట ఉంటుందని నేను చదివించడానికి టైం అయిపోయింది కానీ మీరు చదువుకోండి 10వ అధ్యాయం అంతా. దేవుడు మీతో ఏం చెప్పమన్నాడో అవన్నీ మాకు చెప్పండి, ఒక్క ముక్క కూడా మిస్ అయిపోకూడదు అన్నాడు. ఈరోజు మనం ఎలాగంటే 10 అయిపోగానే గడియారం చూస్తూ ఉంటాం. అదే తప్ప దైవజనుడు మాట్లాడుతున్నాడు కదా, ఏమొస్తాయో ఇంకా విందామని కూర్చునే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? నీతో దేవుడు చెప్పమని అన్నీ చెప్పు తండ్రి, మేము రెడీగా ఉన్నాం అనగానే పేతురు గారు ప్రసంగం ప్రారంభించారు. యేసుక్రీస్తుల వారి గురించి చెప్పారు, ఆయన చేసిన శిలువ త్యాగం గురించి చెప్పారు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరి మీదకి ఏం దిగిందో తెలుసండి? పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు, బాప్తిసం పొందారు. ఇదంతా మీకు ఎందుకు చెప్పాను తెలుసా? అన్యజనులు తన ఇంటిలోనికి రావాలన్న దేవుని సంకల్పం కొర్నేలి ఇంట జరిగిన ప్రార్థనా కార్యక్రమంతో మొదలైంది. అన్యజనులు రక్షణలోనికి రావాలన్న కార్యక్రమం కొర్నేలి ఇంట ప్రారంభమైంది. ఆ ప్రారంభమైన విప్లవాన్ని కొనసాగించింది ఎవరి తర్వాత అంటే పౌలు గారు. ఎవరికి అపోస్తుడు చెప్పండి? ఆయన అన్యజనులకు అపోస్తుడు. ఇలాగ అన్యజనులు అంతా పొలమని దేవుళ్ళలోనికి రావడానికి మొట్టమొదట ఆ కార్యక్రమానికి బీజం వేసిందంటే కొర్నేలి. ఈ కట్టమూరు ప్రాంతంలో సత్య సంబంధమైన వాక్యాలు వినబడాలి, సత్య సువార్త వినబడాలి అని ఇదిగోనండి ఈ 2 కుటుంబాలు నాంది పలుకుతున్నాయి. ఈ గ్రామానికి, ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి సత్యవాక్యం అందించడానికి వాళ్ళు నిలబడ్డారు. ఇది సత్యం. మీరు పుట్టింది దేవుడి కోసం, మోసపోకండి. ఈ లోకంలో ఏదో ఇస్తాడు, ఏదో చేస్తాడని దేవుడి పేరట ఎంతకాలం మిమ్మల్ని పిలిచారేమో, మోసపోతున్నారండి. మీరు పుట్టింది దేవుడి కోసం, మీరు కార్యాలు చేయడానికి పుట్టారు. ఆ కార్యాలతో యోనా కార్యం చేస్తే నినేవే పట్టణస్థులు మారారు. ఏ 2 కుటుంబాలు కార్యాలు చేస్తే మీలో ఎవరో మారతారు. మారిన మీరు కార్యక్రమం చేస్తే మీ ఊరిలో ఉన్న వాళ్ళు మారతారు. ఆనాది దేవుడి సంకల్పం నెరవేరాలి అంటే మనలో ఏం కలగాలి చెప్పండి? ఇప్పుడు కార్యసిద్ధి కలగాలి. కార్యసిద్ధి వెనకాల దాగి ఉన్న దేవుని సంకల్పం. కనుక ఈ వాక్యాలన్నీ మీరు ఆలోచించుకోండి, బాగా ఆలోచించుకోండి. ప్రతి మాట వెనకాల దేవుడి యొక్క సంకల్పం ఉంది. చదువుదాం చివరిగా మాట. ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. త్వరగా చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకొనుటకును తన దయా సంకల్పము
నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధిని కలుగు చేయవాడు దేవుడే. దేవుడే మీలో కార్యసిద్ధి. మీరు చెయ్యండి, మీ వెనకాల మీకు తోడుగా ఉన్నాను అని మనతో కార్యక్రమాలు జరిగిస్తున్నది ఎవరట? దేవుడే. వీళ్ళతో మీటింగ్లు పెట్టించింది ఎవరు చెప్పండి? ఇప్పుడు దేవుడు పెట్టించాడు. వీళ్ళ ముందు నిలబడ్డారంతే. యోనాతో మీటింగ్ పెట్టించింది దేవుడు, అపోస్తులతో మీటింగ్ పెట్టించింది దేవుడు, కొర్నేలితో మీటింగ్లు పెట్టించింది దేవుడు, దైవ కార్యక్రమాలు ఉద్దేశించింది దేవుడు. ఆ కార్యక్రమానికి ఎవరు నిలబడతారా అని మాత్రం ఎదురు చూస్తున్నారు. నేనున్నానని మీలో ఎంతమంది వస్తారో రండి. మీలో ఎంతమంది కార్యసిద్ధికి ముందుకు వస్తారో రండి. ఆయన సంకల్పాన్ని నెరవేర్చిన వారు అవుతారు. మీరు మర్చిపోవద్దు. అది ఎప్పటి సంకల్పం అని చెప్పాను ప్రారంభంలో నేను. జగత్తు పునాది వేయబడక మునుపు సంకల్పాన్ని నెరవేర్చే భాగ్యం దేవుడు మీకు ఇచ్చాడండి. చిన్న మాట అది, చిన్న మాట అది. పోనీ మీకు ఇది అర్థమవుతాయేమో. ఒక ఉదాహరణ చెప్తాను. నాన్న చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు. ఏదో నా పరిస్థితి బాగోలేదండి, ఇక కారు చూశాడు, ఎప్పటికైనా కారు ఎక్కితే బాగున్నా, ఒక్కసారి కారులో తిరిగితే బాగున్నా అనుకుంటున్నాడు. కొడుకు చెప్పాడు చిన్నోడుగా ఉన్నప్పుడు, ఎప్పటికైనా మనం కూడా అలా కారులో తిరగలరా అంటున్నాడు. ఇది తండ్రి కోరిక. బొడ్డోడు విన్నాడు, పెద్దవుతున్నాడు. ఈ తండ్రి కోరిక వాళ్ళలో పెరుగుతుంది. మా నాన్న ఎప్పటికైనా ఎందులో తిప్పాలి? కారులో తిప్పాలి. ఈ కోరిక ఎప్పుడు చెప్పాడు కుర్రోడికి? చిన్నప్పుడు చెప్పాడు. వాడు పెద్దోడయ్యాడు, చదువుకున్నాడు, మంచి ఉద్యోగం వచ్చింది. నాన్నకి చెప్పకుండా ఓ రోజు కొత్త కారు కనుక్కొచ్చి ఇంటి ముందు పెట్టాడు. కళ్ళు మూసేసి నాన్నకి నీకు ఒకటి గిఫ్ట్ పట్టుకొచ్చాను చూద్దుకురా అని అలా తీసుకొచ్చి ఆ ఎవడ కారు ముందు కళ్ళు అలా గిప్పాడు. ఏం కనబడుతుంది ఎదురుకుండా? కారు. నీ కోసమే కొన్నాను నాన్న అన్నాడు. ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది చెప్పండి? బాగా ఆలోచించండి. ఈరోజు మీరు ఇది నిజంగా మీరు ఆలోచిస్తే తండ్రి కళ్ళల్లో నుంచి ఏం కారతాయంటే కన్నీళ్లు కారతాయి. ఎందుకంటే ఇది ఎప్పటి కోరిక? ఇది జగత్తు పునాది వేయబడక ముందు నీ తండ్రి సంకల్పం పిల్లలు రక్షణలోనికి రావాలి అన్నదైతే, ఈ తండ్రి సంకల్పం ఎప్పటికైనా పెద్దది తర్వాత నేను ఎందులో ఎక్కాలి? కారు ఎక్కాలి. కారు చూడగానే కళ్ళు చెమరిస్తే నువ్వు ఒక ఆత్మను కాపాడి మీ ఊర్లో మీటింగ్ పెట్టి ఎవరికైనా ఈ సంకల్పాన్ని చెబితే నీ కన్న తండ్రికి నువ్వు ఎంత సంతోషం ఇస్తావు చెప్పు. ఇప్పుడు జన్మ ధన్యమైపోదండి, పొంగిపోడండి ఆ రోజు మిమ్మల్ని చూసి దేవుడు. నా కోసం కార్యక్రమాలు చేసే స్థితికి నా బిడ్డ ఎదిగాడు. ఎంతకండి అలాగా? ఎంతకాలం అండి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని ఎంతకాలం చంపేస్తామండి ఆయన్ని? ఇచ్చింది సరిపోదు, ఇచ్చిన స్థితి బాగోలేదు, ఏమండి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అడిగేటప్పుడు ఒకసారి కరోనా సెకండ్ వేవ్ అని గుర్తు చేసుకోండి. ఏం అడగరిక? ఒక్కసారి సెకండ్ వేవ్ గుర్తొచ్చింది అనుకోండి, ఏం అడగ? బాబోయ్ బతుకున్నాం చాలు ప్రభువా. పోయారు కదా అందరూ, జల్లెడు పట్టేశాడు కదా, ఆ జల్లెల్లో నువ్వు ఉండిపోయావు కదా పోకుండా. ఇది సరిపోదు, ఇంకేం చేయాలి నీకు? ఏం చేస్తావని దేవుడిని అడగండి. ఏం కావాలని దేవుడిని అడగండి. ఏం చేస్తే దేవుడి సంకల్పం నెరవేరుతుందని దేవుడి ఉద్దేశాలు ఏంటో గ్రహించండి.